అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. 35. శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఈ శ్లోకంలో స్వధర్మము పరధర్మము గురించి చెప్తున్నారు. అర్జునుడి స్వధర్మము యుద్ధము చేయడము, పరధర్మము సన్యసించి భిక్షాటనతో జీవించటము. వీటి రెండిటి మధ్య తేడా చక్కగా వివరించారు పరమాత్మ. ఓ అర్జున, ఎంత చక్కగా ఆచరించినా పరధర్మము ఆచరణీయము కాదు. ఎందుకంటే అది భయానకమైనది. ఆచరణకు అసాధ్యమైన స్వధర్మమును ఆచరించడమే మంచిది. ఎందుకంటే స్వధర్మము ఎల్లప్పుడూ శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి నీవు నీ పరధర్మము అయిన భిక్షాటన చేస్తూ సుఖపడే కంటే స్వధర్మము అయిన యుద్ధము చేస్తూ మరణించటమే నీకు శ్రేయస్సును వీరస్వర్గమును ఇస్తుంది. ఇది నీ కీర్తి ఇనుమడింపజేస్తుంది. అర్జునుడి పరంగా చెప్పాలంటే అర్జునుడు క్షత్రియుడు. అతని స్వధర్మము యుద్ధము చేయడము, రాజ్యపాలన చేయడము, ప్రజలను రక్షించడము. పరధర్మం ఏమిటి అంటే యుద్ధం నుంచి పారిపోవడము, సన్యాసం స్వీకరించటము, భిక్షాటన చేయడము. ప్రస్తుతానికి యుద్ధం నుంచి పారిపోవడం బాగా ఉంటుందనిపించినా తర్వాత అందరూ పిరికివాడిని హేళన చేసి గేలి చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అందుకే స్వధర్మ ఆచరణే మంచిదని పరమాత్మ అభిప్రాయము. ఇందులో మరొక విషయం కూడా దాగి ఉంది. స్వధర్మము అంటే ఆత్మ సంబంధమైన ధర్మము. ప్రతి మానవుని స్వధర్మం ఏమిటంటే తనని గూర్చి తాను తెలుసుకోవడము, తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, తన కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. తాను ఆత్మస్వరూపుడు అని గ్రహించాలి. అది చాలా కష్టము. పరధర్మం ఏమిటి అంటే ఈ దేహమే ఆత్మ అనుకోవడం, ప్రపంచంలో తాను చూసినవి, విన్నవి, తాకినవి శాశ్వతము అనుకోవడము, వాటి కోసము మోహంలో పడడము, తుదకు దుఃఖము చెందడము. కాబట్టి కష్టమైన ఆత్మజ్ఞానము సంపాదించడమే ప్రతి మానవుని స్వధర్మము. ప్రాపంచిక విషయములలో మునిగి తేలడము, సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడము పరధర్మము. స్వధర్మం మీద విరక్తి, పరధర్మం మీద మోహము ఎందుకు కలుగుతూ ఉందంటే అది కేవలం మాయా. ప్రపంచంలో దొరికే వస్తువులన్నీ మనలను మాయలో పడివేస్తూ ఉంటాయి. ఆ మాయ నుంచి బయటపడాలి. దానికి మార్గంలే సత్సంగము, భగవతారాధన, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము. ఈ మాదిరి ఆత్మచింతన కొనసాగిస్తూ ఉంటే మరణ సమయంలో కూడా ఇదే చింతనతో ఈ దేహమును వదిలి మరొక పుణ్యదేహమును పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతూ ఉంటే మరణ సమయంలో కూడా ఈ ప్రాపంచిక విషయములను వదలలేక వాటి గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతూ మరుజన్మలో కూడా ఆ చింతనలకు సంబంధించిన దేహమే వస్తుంది. కాబట్టి పరధర్మమైన ప్రాపంచిక విషయముల మీద మనసు నిలపకుండా స్వధర్మమైన ఆత్మచింతన మీద మనసు నిలపమని పరమాత్మ బోధిస్తున్నారు. ఈ విషయాన్ని మనం లౌక్యంగా ఆలోచిస్తే విద్యార్థుల స్వధర్మము స్కూలుకు, కాలేజీకి వెళ్ళి చదువుకోవడం. ఇది కొంచెం కష్టమైన పని. పరధర్మం ఏంటంటే స్కూలు, కాలేజీ ఎగ్గొట్టి వేరే వ్యాపకాలలో పని ఆపేసుకోవడము. అలాగే ఉపాధ్యాయుల కర్తవ్యము విద్యార్థులను వృద్ధిలోకి తేవడము. ఇది ఉపాధ్యాయుల స్వధర్మము. ఇది కొంచెం కష్టమే. ముందు తాను చదువుకొని మన్నాడు విద్యార్థులకు చెప్పాలి.
దీని వలన ఎంతోమంది విద్యావంతులు తయారవుతారు, పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తారు, తమ గురువు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఉపాధ్యాయుడు పరధర్మం పాటిస్తే, అంటే విద్యాలయాలకు వెళ్లకుండా జీతం మాత్రం తీసుకుంటూ ఇతర వ్యాపకాలతో మునిగి తేలితే మాత్రం దాన్ని పరధర్మము అని అర్థం చేసుకోవచ్చు మనము. సర్వేజన సుఖినో భవంతండి. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 36వ శ్లోకం అర్జున ఉవాచతో కలుసుకుందామండి.